సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే మనకి నైన్త్ క్లాస్ ఉన్నటువంటి బయాలజీ స్టూడెంట్స్కి చాలా చక్కగా ఈ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి. అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లైటింగ్ వల్ల కావచ్చు, ఇంకే మరేదైనా కారణం వల్ల కొంచెం లెటర్స్ అనేవి కనబడకపోవచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా చెప్పేటప్పుడు మీరు నోట్స్ రాసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఇది స్టేట్లో ఉన్నటువంటి అన్ని ఏపీఆర్ఎస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిల్లలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మనకి ఈ నైన్త్ క్లాస్ బయాలజీ సంబంధించినటువంటి చాప్టర్ 11 బయో జియో కెమికల్ సైకిల్ అందరికీ ఈ లెసన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి 11th చాప్టర్ ఇన్ నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ బయో జియో కెమికల్ సైకిల్. దీన్ని మనం తెలుగులో ఏమని చెప్తామంటే బయో మీన్స్ అంటే జీవులు అని అర్థం, జియో అంటే మనకి అట్మాస్ఫియర్ అని అర్థము, అదేవిధంగా కెమికల్ అంటే కొన్ని మూలకాలు అని అర్థం, కొన్ని కెమికల్స్ అని అర్థం. అవి ఒక సైక్లిక్ రూపంలో అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కావచ్చు, కొన్ని మూలకాలు కావచ్చు భూమిలోకి వచ్చి అంటే ప్లాంట్ యానిమల్ బాడీలోకి వచ్చి అవి చనిపోయిన తర్వాత భూమిలోకి వచ్చి మళ్ళీ భూమి నుంచి అట్మాస్ఫియర్లోకి ఒక సైక్లిక్ రూపంలో వెళ్తే దాన్ని మనం బయో జియో కెమికల్ సైకిల్ అని చెప్పొచ్చు. ఈ బయో జియో కెమికల్ సైకిల్లో మనకి బయో అంటే జీవులు ఇన్వాల్వ్మెంట్ అవుతాయి, నథింగ్ బట్ బయో మీన్స్ ప్లాంట్ అండ్ యానిమల్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ హియర్. సో జియో means nothing but environment in this chapter. Then chemical, some elements, some chemicals are there. So every living organism అంటే ప్రతి జీవి కూడా every living organism made up of some elements and chemical also. అంటే ప్రతి జీవి శరీరంలో కూడా ప్రతి జీవి తీసుకున్నా సరే తన యొక్క శరీరంలో కొంత మూలకాలు అనేవి, కొంత ఎలిమెంట్స్ అనేవి, కొన్ని రసాయనాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ కెమికల్స్ అనేవి అట్మాస్ఫియర్ నుంచి యానిమల్ బాడీ కానీ ప్లాంట్ బాడీ నుంచి వచ్చి ప్లాంట్ యానిమల్ చనిపోయిన తర్వాత ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఆ ప్లాంట్ నుంచి యానిమల్ నుంచి మళ్ళీ అట్మాస్ఫియర్కి. ఇది ఒక సైక్లిక్ రూపంలో. సింపుల్లీ సేస్ దట్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ సమ్ కెమికల్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్ టు ఆర్గానిజం అండ్ ఆర్గానిజం టు ఎన్వైర్న్మెంట్. సో ఒక సైక్లిక్ రూపంలో వెళ్తుంది కాబట్టి దీన్ని మనం బయో జియో కెమికల్ సైకిల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ పరిధి దాటలేదు, టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటున్నాను. ఇంకా చాలా చెప్పొచ్చు, మనకు అంత అవసరం లేదు. యాజ్ ఏ 9th క్లాస్ స్టాండర్డ్కి ఇది సరిపోతుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది బయో జియో కెమికల్ సైకిల్? మరి ఈ బయో జియో కెమికల్ సైకిల్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏంటో ఉన్నాడంటే ద సైకిల్స్ దట్ ఇన్వాల్వ్ ద ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్ on earth from environment to organism and back through certain pathway are known as biogeochemical cycle అని చెప్తున్నాడు. సింపుల్ ఏం చెప్పాలంటే ఎన్వైరన్మెంట్ లో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కానీ కెమికల్స్ కానీ ఎన్వైరన్మెంట్ నుంచి ఎంటర్ ఇన్ టు ద ఆర్గానిజం, ఫ్రమ్ ఆర్గానిజం టు ఎన్వైరన్మెంట్. ఇది ఒక సైక్లిక్ రూపంలో వెళుతుంది కాబట్టి దీన్ని మనం బయో జియో కెమికల్ సైకిల్ అని చెప్తాము. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్వైరన్మెంట్ లో ఉన్నటువంటి కెమికల్స్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక సైక్లిక్ రూపంలో ఆర్గానిజంలో అంటే జీవుల్లో వచ్చి ఆర్గానిజం నుంచి మళ్ళీ ఎన్వైరన్మెంట్ కి ఒక సైక్లిక్ రూపంలో వెళుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ బయో జియో కెమికల్ సైకిల్. సే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సైకిల్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది బయో జియో కెమికల్ సైకిల్. సో వాట్ ఈస్ మెంట్ బై వాటర్ సైకిల్? సే ఫర్ ఎగ్జాంపుల్ ఓసియన్ నుంచి, సముద్రాల నుంచి ఏమవుతుందంటే డ్యూరింగ్ హీట్ కండిషన్ అంటే మనకి సూర్యకాంతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎవాపరేట్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీరు అనేది నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఈ నీటి ఆవిరి అనేది ఒక వేపర్ కింద కొంత మారి దాని నుంచి మనకి క్లౌడ్స్, ఆ మేఘాలు రూపొందుతాయి. దాని నుంచి మనకి ఈ క్లౌడ్స్ కి కొంత ఆ చల్లటి గాలి ఏడవంగానే వాటర్ కిందకు వస్తుంది. అంటే వాటర్ అనేది ఫ్రమ్ ఎర్త్ టు అట్మాస్ఫియర్ టు ఎర్త్ ఒక సైక్లిక్ రూపంలో వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వాటర్ సైకిల్. అలాగా ఈ 9th క్లాస్ బయాలజీలో మనకి వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్, 3 సైకిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ఓన్లీ నైట్రోజన్ సైకిల్.
సో లెట్ స్టార్ట్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ నైట్రోజన్ సైకిల్. సో ఇది బయోజియో కెమికల్ సైకిల్ గురించి ఇంట్రడక్షన్. ఇది మరి ఈ బయోజియో కెమికల్ సైకిల్ లో మనం వేటి గురించి చదవాలి అంటే ఫస్ట్ వన్ నైట్రోజన్ సైకిల్. సో వాట్ ఈజ్ nitrogen or what is meant by nitrogen, where is located nitrogen, where is present nitrogen, what is the use of nitrogen to the plant, what is the use of nitrogen to the human being. అంటే నైట్రోజన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి, మరి ఎక్కడ ఉంటుంది ఈ నైట్రోజన్. సో జనరల్లీ కంపల్సరీ వీ బ్రీత్ సమ్ గ్యాసెస్ ఎవ్రీడే, అంటే మనం పీల్చుకునేటప్పుడు కొంత గ్యాసెస్ లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వస్తాయి. ఆక్సిజన్ ఎంటర్ ఇన్ టు ద అవర్ బాడీ, అవర్ సెల్స్ ఆర్ యూటిలైజ్ ద ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ లోపలికి వెళితే మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ అనేవి యూటిలైజ్ చేసుకుంటాయి. రిమైనింగ్ మన సెల్స్ లో ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కమ్అట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఎక్సహాలేషన్ లో, ఇన్హాలేషన్ లో మనకి ఆక్సిజన్ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం నైట్రోజన్ ఆల్సో ఎంటర్ ఇన్ టు ద అవర్ బాడీ. మనం ఆక్సిజన్ ని పీల్చుకునేటప్పుడు, ఎయిర్ ని పీల్చుకునేటప్పుడు nitrogen also enter into the our body, but our cells not utilize the gas form of the nitrogen. అంటే వాయు రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ ని మన శరీరంలో ఉన్నటువంటి కణాలు అనేవి అబ్జర్వ్ చేసుకోవు. ఎంతైతే నైట్రోజన్ వెళ్తుందో అంతే బయటకు వచ్చేస్తుంది. సో హౌ టు రిసీవ్ ద నైట్రోజన్ టు హ్యూమన్ బాడీ అంటే ఎలా తీసుకుంటాం మనం అంటే త్రూ ద ప్లాంట్, అంటే మొక్కల్ని మనం తినటం వల్ల మనకి నైట్రోజన్ బాడీకి అందుతుంది. కొన్ని యానిమల్స్, కొన్ని మీట్, కొన్ని మాంసాన్ని మనం తినడం వల్ల దాని నుంచి మనకి నైట్రోజన్ ఆ బాడీలోకి వెళ్తుంది. మరి ప్లాంట్లో ఉన్న నైట్రోజన్ యానిమల్ తింటే, యానిమల్ని మనం తింటే నైట్రోజన్ మన బాడీకి వెళుతుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నైట్రోజన్. ఈ నైట్రోజన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్ అవర్ బాడీ దీస్ నైట్రోజన్ వెరీ యూస్ఫుల్ ఇన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రోటీన్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. అంటే మన శరీరంలో కొంత ప్రోటీన్ తయారు అవ్వాలంటే నైట్రోజన్ అవసరం అవుతుంది. అదే శరీరంలో మనకి న్యూక్లిక్ యాసిడ్, దీన్ని కేంద్ర కామ్లాలు అని చెప్తాము, అవి కూడా తయారవ్వాలంటే నైట్రోజన్ ఈజ్ ఏ అబండెంట్ ఎలిమెంట్, చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. ఇది నైట్రోజన్ ఇంపార్టెన్స్. మరి నైట్రోజన్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నటువంటి మనం నైట్రోజన్ సైకిల్ ఎలా అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఎలా ల్యాండ్లో భూమిలోకి వస్తుంది, మరి భూమి నుంచి మళ్ళీ మొక్కలు జంతువుల ద్వారా ఎలా వెళుతుంది అని ఒక సైక్లిక్ వేలో మనం చూసుకుంటే దట్ ఇస్ కాల్డ్ నైట్రోజన్ సైకిల్. సో ఫస్ట్ వన్ నైట్రోజన్ సైకిల్. నైట్రోజన్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్. అంటే వాతావరణంలో ఉన్నటువంటి చాలా వాయువుల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి గ్యాస్ ఏంటంటే మనకి మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఈజ్ నైట్రోజన్. ఇన్ అట్మాస్ఫియర్ 78% nitrogen is present, but this nitrogen is inert form, అంటే జడ వాయువు రూపంలో ఉంటుంది. దాన్ని ప్లాంట్ కానీ యానిమల్స్ కానీ డైరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవు. సో నైట్రోజన్ ఈజ్ do not use the directly. So these nitrogen to form the other form or convert into other form. అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది వేరే రూపంలో మార్చబడితేనే ప్లాంట్ యూటిలైజ్ చేసుకుంటాయి, యానిమల్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది. దెన్ దీస్ నైట్రోజన్ ఏ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ప్రోటీన్ అండ్ న్యూక్లిక్ యాసిడ్. అంటే మన బాడీలో ప్రోటీన్స్ కానీ మొక్కల్లో ప్రోటీన్స్ తయారవ్వాలంటే, న్యూక్లిక్ యాసిడ్ తయారవ్వాలంటే కంపల్సరీ టు రిక్వైర్ ద వన్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ దట్ ఈస్ కాల్డ్ నైట్రోజన్. ఓకే, దెన్ థర్డ్ పాయింట్. సో వాట్ ఈస్ ద నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి అసలు? నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటంటే నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ ఇట్స్ ఇన్నర్ అట్మాస్ఫిరిక్ మాలిక్యులర్ ఫార్మ్. సో నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ విచ్ ఫార్మ్ అంటే ఇన్అర్ట్, అంటే మనకి జడవాయు రూపంలో ఉంటుంది. సో దీస్ అట్మాస్ఫిరిక్ inert form of the nitrogen N2, formula is N2. So these N2 atmospheric nitrogen convert into a form that is useful in biological process. అంటే వాతావరణంలో ఉన్నటువంటి పనికిరాని నైట్రోజన్ అనేది కన్వర్ట్ అయిపోయి ఒక ప్లాంట్ కానీ యానిమల్స్ కానీ యూటిలైజ్ చేసుకునే విధంగా మారితే దాన్ని నైట్రోజన్ సైకిల్ అని చెప్పొచ్చు. సో దీస్ అట్మాస్ఫిరిక్ ఇన్నర్ట్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ ఏ సింపుల్ ఫార్మ్. సో అంటే ఎలాగైతే ఉపయోగించుకునే విధంగా మారితే దాన్ని మనం నైట్రోజన్ సైకిల్ అని చెప్పొచ్చు. ఇది నైట్రోజన్ సైకిల్ అండ్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది నైట్రోజన్. సో నెక్స్ట్ వన్
Then next one is నైట్రోజన్ సైకిల్ ఈజ్ ఏ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. అంటే నైట్రోజన్ సైకిల్ అనేది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది, మనకు అర్థం కాదు. బట్ ఇన్ సింపుల్ వే, ఇన్ నైట్రోజన్ సైకిల్ దేర్ ఆర్ 5 స్టేజెస్ ఆర్ దేర్. ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 5 స్టేజెస్ ఉంటాయి. అది నేర్చుకుంటే మనకి నైట్రోజన్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో 1 minute రాసుకోండి ఈ 1. ఓకే, 5 stages are there in nitrogen cycle. First stage is nitrogen fixation, nitrification, assimilation and ammonification, then denitrification. ఈ 5 stages మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఏమంటున్నాడు? నైట్రోజన్ ఫిక్సేషన్, నైట్రిఫికేషన్, ఎసిమిలేషన్, అమ్మోనిఫికేషన్, డీనైట్రిఫికేషన్. ఈ 5 స్టేజెస్ నేర్చుకుంటే మనకి ఈ నైట్రోజన్ సైకిల్ చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ చాలా జాగ్రత్త చూడండి. వెరీ సింపుల్, కొంచెం కాంప్లెక్స్ ఉన్నా కూడా వెరీ సింపుల్ గా ఉంటుంది. సో ఫస్ట్ వన్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్. నియర్లీ 78% అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఈస్ ప్రెసెంట్. అంటే వాతావరణంలో మనకి ఒక 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. సో దీస్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అంటే వాతావరణంలో పనికిరాని నైట్రోజన్ ఏమవుతుందంటే, సో దీస్ నైట్రోజన్ ఈస్ కన్వర్ట్ ఇంటూ nitrites NO2 minus formula, nitrates NO3 formula, ammonium ion not ammonium, ammonium ion NH4 minus. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, every plant to utilize the nitrogen in the form of nitrites and nitrates and ammonium ion. వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ని మొక్కలు డైరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోలేవు. ఏ ఫామ్ లో యూటిలైజ్ చేసుకుంటాయి? నైట్రైట్స్, నైట్రేట్స్ అండ్ అమ్మోనియం అయాన్ రూపంలో మాత్రమే చేసుకుంటాయి. సో హియర్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ని ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా ఈజ్ ఏ సింబయాటిక్ బ్యాక్టీరియా, నైట్రోసోమోనాస్ ఈజ్ అనదర్ ఫ్రీ లివింగ్ బ్యాక్టీరియా. సో బోత్ దీస్ బ్యాక్టీరియాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సాయిల్. అంటే సాయిల్ లో మనకి ఉండేటువంటి బ్యాక్టీరియాలు రైజోబియం, నైట్రోసోమోనాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దీస్ రైజోబియం అండ్ నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా, సో దీస్ 2 బ్యాక్టీరియా టు కన్వర్ట్ ద అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇంటూ నైట్రేట్స్, నైట్రేట్స్, అమ్మోనియం అయాన్. వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ని ఈ 2 బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి? ఇలా కన్వర్ట్ చేసి తన బాడీలో నిల్వ చేసుకుంటాయి, తమ శరీరాల్లో నిల్వ చేసుకుంటాయి. ఎప్పుడైతే దీస్ 2 బ్యాక్టీరియాస్ ఆర్ డైడ్, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది, తొందరగా చనిపోతాయి, మళ్ళీ తొందరగా వస్తాయి. కాబట్టి రైజోబియం, నైట్రోసోమోనాస్ బాడీలో ఇప్పుడు ఏముంది? నైట్రేట్స్, నైట్రేట్స్, అమ్మోనియం అయాన్స్ ఆర్ దేర్. సో దీస్ 2 బ్యాక్టీరియాస్ డైడ్. ఇవన్నీ భూమిలోనే ఉంటాయి కదా, ఇదంతా భూమిలో జరుగుతుంది. సో దీస్ 2 బ్యాక్టీరియాస్ ఆర్ డైడ్. ఇవి రెండు చనిపోతున్నప్పుడు ఈ బాడీలో ఉన్నటువంటి, వీటి శరీరాల్లో ఉన్నటువంటి నైట్రైట్స్, నైట్రేట్స్, అమ్మోనియం అయాన్, సో దీస్ 3 ఎలిమెంట్స్ ఆర్ యూటిలైజ్ బై ద ప్లాంట్. అంటే భూమిలో ఉన్నటువంటి ఈ వీటినన్ని చనిపోతాయి కదా, ఈ చనిపోయిన తర్వాత ఈ బాడీలో ఉన్నటువంటి నైట్రోజన్ అంతా కూడా మనకి నైట్రేట్స్, అమ్మోనియం అయాన్ అంతా కూడా మనకి ల్యాండ్ లో, భూమిలో ఉంటుంది. ఆ భూమిలో నుంచి మనకి ఆ నైట్రేట్స్, అమ్మోనియం ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు? ప్లాంట్. సో దీస్ ప్లాంట్ లో ఇప్పుడు నైట్రేట్స్, అమ్మోనియం అయాన్ ఉంటాయి. సో దీస్ ప్లాంట్ ఈటెన్ బై ద యానిమల్స్. ఈ మొక్కల్ని యానిమల్స్ తింటే యానిమల్ బాడీలో కూడా మనకి ఈ 3 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. దెన్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి యానిమల్. సో యానిమల్ వేస్ట్ కానీ, ప్లాంట్ వేస్ట్ కానీ, యానిమల్ చనిపోయిన తర్వాత వీటిలో ఉన్నటువంటి ఈ నైట్రేట్స్, అమ్మోనియం అయాన్స్ ఇవి ఏం చేస్తాయంటే, ఎలా కన్వర్ట్ అవుతాయంటే మనకి అమ్మోనియా కింద కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుంది అనుకుంటాను. అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ని దీస్ 2 బ్యాక్టీరియా, ఈ 2 బ్యాక్టీరియాలు ఇలాగా ఫామ్ చేశాయి. ఈ బ్యాక్టీరియా బాడీలో ఇవి ఉంటాయి. ఇవి చనిపోయిన తర్వాత ఇవి అన్ని భూమిలోకి వెళ్ళిపోతాయి. ఈ 2 భూమిలో ఉంటాయి కాబట్టి ఈ ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనకి భూమిలో ఉంటుంది. ఆ ఎర్త్ నుంచి ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు? భూమి నుంచి ప్లాంట్స్ అనేవి వీటిని యూటిలైజ్ చేసుకుంటుంది.
ప్లాంట్ ఎవరు తింటారు? యానిమల్ తింటారు. ఈ యానిమల్ చనిపోయిన తర్వాత తన బాడీ నుంచి ఉన్నటువంటి నైట్రేట్స్ అమ్మోనియం అయాన్స్ ఇవన్నీ కూడా యానిమల్ ప్లాంట్ వేస్ట్ ఎక్స్క్రీట్ ఆఫ్ ది యానిమల్ అంటే జంతువుల యొక్క విసర్జితాలు కావచ్చు, జంతువులు చనిపోయిన తర్వాత వీటిలో ఉండేటువంటి నైట్రేట్స్ అండ్ అమ్మోనియం అయాన్స్ ఆర్ కన్వర్ట్ ఇంటూ అమ్మోనియా. ఎలాగ కన్వర్ట్ అవుతుంది? అమ్మోనియా NH3 ఫార్ములా, అమ్మోనియం అయాన్ ఈజ్ NH4 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో దీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నైట్రేట్స్ అమ్మోనియం అయాన్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ అమ్మోనియా. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అమ్మోనిఫికేషన్. ఇప్పుడు వీటి నుంచి ఏది ఫామ్ అయింది? అమ్మోనియా. ఓకే, ఇవంతా కూడా మనకి భూమిలోనే జరిగేటువంటి ప్రాసెస్ ఇవంతా కూడా అమ్మోనియా. సో అమ్మోనియా అనేది మనకి అమ్మోనియా నుంచి మనకి చాలా జాగ్రత్త చూడండి. వన్స్ అగైన్ ఫ్రమ్ అమ్మోనియా దీస్ అమ్మోనియా ఈస్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్స్. మళ్ళీ NH3 అమ్మోనియా అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? నైట్రైట్స్ గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వన్ బ్యాక్టీరియా దట్ ఈస్ కాల్డ్ నైట్రోసోమోనాస్. సో దీస్ నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా కన్వర్ట్ ద అమ్మోనియా ఇంటూ నైట్రైట్స్. అమ్మోనియా అనేది దేని కింద మారుతుంది? నైట్రైట్స్ కింద మారుతుంది. ఏ బ్యాక్టీరియా సమక్షంలో? నైట్రోసోమోనాస్. ఓకే, దెన్ సెకండ్ వే, ఇంకో రెండో దారిలో ఏంటంటే మనకి అగైన్ దీస్ అమ్మోనియా ఈస్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఈస్ నైట్రోబాక్టర్. అమ్మోనియా వరకు ఏర్పడ్డది, ఇలాగ అమ్మోనియా వచ్చింది. అమ్మోనియా నుంచి నైట్రేట్స్ ఫామ్ అయింది. ఏ బ్యాక్టీరియా? నైట్రోసోమోనాస్. అమ్మోనియా నుంచి నైట్రేట్స్ వచ్చింది. ఏ బ్యాక్టీరియా సమక్షంలో? నైట్రోబాక్టర్. ఇది నైట్రోసోమోనాస్ బ్యాక్టర్. అమ్మోనియా ఈస్ కన్వర్ట్ ఇంటూ నైట్రేట్స్ and nitrates. So this process is called nitrification. Then మళ్ళీ ఈ నైట్రేట్స్ మళ్ళీ ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్లోకి మూవ్ అయిపోతుంది, అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ని ఏమని చెప్తాము? డీనైట్రిఫికేషన్ అని చెప్తాము. సో ఫస్ట్ వన్ ఏంటి? నైట్రోజన్ ఫిక్సేషన్. అంటే అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనేది బ్యాక్టీరియల్ సమక్షంలో ఇలాగ మారటాన్ని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ చెప్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ ఇస్ కాల్ నైట్రిఫికేషన్. నైట్రిఫికేషన్ అంటే మనకి వీటి నుంచి దీన్ని ప్లాంట్ యూటిలైజ్ చేసుకోవటము, ప్లాంట్ని యానిమల్ యూటిలైజ్ చేసుకోవటము. యానిమల్ చనిపోయిన తర్వాత ఇవి అమ్మోనియా కింద మారుతాయి. కాబట్టి నైట్రేట్స్ అమ్మోనియం అయాన్ ఇస్ కన్వర్ట్ ఇంటూ అమ్మోనియా. ఈ ప్రాసెస్ని ఏమని చెప్తాము? యాక్చువల్గా అయితే అమ్మోనిఫికేషన్ అని చెప్తాము. ది ప్రాసెస్ గా అమ్మోనిఫికేషన్. ఇదే అమ్మోనియా ఈ బ్యాక్టీరియా సమక్షంలో నైట్రేట్స్ కింద, అమ్మోనియా ఈ బ్యాక్టీరియా సమక్షంలో నైట్రేట్స్ కింద మారుతుంది. దట్ ఇస్ కాల్డ్ నైట్రిఫికేషన్. ఫైనల్లీ నైట్రేట్స్ ఎంటర్ ఇంటూ ద అట్మాస్ఫియర్. దట్ ఇస్ కాల్డ్ డీనైట్రిఫికేషన్. సో ఇక్కడ ఒక ప్రాసెస్ మర్చిపోయాము, ఎసిమిలేషన్ ప్రాసెస్. సో వాట్ ఈస్ ద ఎసిమిలేషన్ ప్రాసెస్ అంటే, సో దీస్ ప్లాంట్ టు యూటిలైజ్ ద నైట్రేట్స్ అమ్మోనియం అయాన్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్. అంటే మొక్కలు అనేవి వీటిని ఉపయోగించుకుంటే ఆ ప్రాసెస్ ని మనం ఎసిమిలేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది నైట్రోజన్ సైకిల్. అట్మాస్ఫియర్ నుంచి వచ్చిన నైట్రోజన్ ఎలా సైక్లిక్ వేలో మళ్ళీ అట్మాస్ఫియర్ లో వెళ్ళిపోతే దాన్ని మనం ఏం చెప్పొచ్చు? దట్ ఇస్ కాల్డ్ నైట్రోజన్ సైకిల్. సో దిస్ ఈస్ అ స్మాల్ క్లాస్ ఫర్ 9th క్లాస్ స్టూడెంట్స్. హోప్ అర్థమైంది అనుకుంటాను. ఏమీ లేదు, జియో కెమికల్ సైకిల్స్ అంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కావచ్చు, కొన్ని కెమికల్స్ కావచ్చు, ఆర్గానిజంలోకి వచ్చి ఆర్గానిజం నుంచి మళ్ళీ అట్మాస్ఫియర్ లో ఒక సైక్లిక్ రూపంలో వెళ్తుంది, ఒక చక్రీయంగా వెళ్తుంది. కాబట్టి దాన్ని జియో కెమికల్ సైకిల్ అని చెప్తాము. సో బయో మీన్స్ హియర్ ప్లాంట్ అండ్ యానిమల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దెన్ జియో మీన్స్ హియర్ ఎన్వైరన్మెంట్, కెమికల్స్ మీన్స్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ ఎక్సెట్రా. ఓకే, ఇది నైట్రోజన్ సైకిల్ గురించి. ఇంకా మనం ఈ లెసన్ లో నైట్రోజన్ సైకిల్ తో పాటు వాటర్ సైకిల్, కార్బన్ సైకిల్ నేర్చుకోవాలి. ఓకే, అవి మరొక వీడియోలో చూద్దాం. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.